నాకు న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చింది, కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయింది. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయో మనుషులు లక్ష్య పెట్టకయో ఉండినను ఈ విధవరాలో నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొని. ఎంత అద్భుతంగా ఈ వాక్యం రాయబడంలో చూడండి. ఒక విధవరానికి గొడవ వచ్చింది, తన పొరుగు వారితో, తన పక్కింటి వారితో ఒక గొడవ వచ్చింది, ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను పరిష్కరించడానికి, ఆ సమస్యకు పరిష్కారం కొరకు ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుంటూ రాజు దగ్గరకు వచ్చింది. రాజు ఎలాంటోడంట, అతడు దేవుడికి భయపడ్డంట, మనుషులకు కూడా భయపడ్డాడు. అలాంటి కఠినమైనటువంటి వ్యక్తి కూడా ఈ విధవరాలు ఎన్నిసార్లు చెప్పిన కానీ నేను ఆలోచన చేసుకుంటూ వస్తున్నా కానీ మాటి మాటికి వచ్చి ఏం చెప్తుంది, నా ప్రతివాదికి నాకు గొడవ ఉంది, దయచేసి నాకు న్యాయము తీర్చమని ఆమె చేసేటువంటి ఆ పనిని బట్టి మానక, ఆమె గోచాడే విధానాన్ని బట్టి మానక ప్రతిరోజు కూడా ఆ న్యాయాధిపతి దగ్గరకు వచ్చి మాట్లాడే విధానాన్ని బట్టి దేవుడికి భయపడినటువంటి వ్యక్తి, మనుషులు కూడా లక్ష్య పెట్టినటువంటి వ్యక్తి ఆమె బ్రతిమలాడే విధానాన్ని చూసి తన మనసును మార్చుకొని తన హృదయంలో అనుకుంటున్నాడు, ఏ విధము చేతనైనా సరే ఈమెకు నేను న్యాయాన్ని. ఎంత అద్భుతమో చూడండి. దేవుడు కూడా లక్ష్య పెట్టలేనటువంటి ఒక రాజు యొక్క మనసు ఎవరు మార్చగలిగారు? ఒక విధవరాలు మార్చగలిగింది. ఒక మంచి ఉపమానం దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడి సదులు నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ కూర్చొని మీ అందరికీ చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది విధవరాలైనటువంటి వారుగా చాలా మంది కనపడతా ఉన్నారు. కానీ రాత్రి దేవుడు మీతోనే చెప్తున్నాడు, మీకున్న సమస్య ఏదైనా, మీకున్న ఇబ్బంది ఏదైనా మీరు మానక ప్రభువుని సన్నిధిలో ప్రార్థించగలిగినప్పుడు, విసుగక ప్రార్థన చేయగలిగినప్పుడు అద్భుతమైన కార్యాన్ని దేవుడు నీ పక్షముగా నీ కుటుంబంలో చేయునుగాక. ఆమేన్. ఇప్పుడు ఆమె యొక్క జీవితంలో కార్యము జరగడానికి, ఆమె అనుకున్నది జరగడానికి అసలు కారణం ఏంటంటే ఆమె దేవుడికి భయపడని, మనుషులు లక్ష్య పెట్టలేనటువంటి ఆ వ్యక్తి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన మార్చడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఆ ప్రతివాదికి ఆమెకున్నటువంటి గొడవను తీర్చడానికి ఈ రాజు ఎన్నిసార్లు వేళ ఒప్పుకోకపోయినా కానీ ఈమె మాత్రం ప్రార్థించడం మానలేదు, బ్రతిమలాడడం మానలేదు, కనిపించడం మానలేదు. ఒకవేళ బహుశా మీరు అనుకుంటా ఉంటారు, 40 రోజులు ప్రార్థనలో కూర్చోవాలా, 40 రోజులు ప్రార్థనలోకి వచ్చి ప్రార్థన చేయాలా అంటే, ఒకవేళ బహుశా ఈ రాత్రి అలాంటి ఆలోచనతో ఉన్నట్టు వారికి ఈ మాట చెప్తా ఉన్నాయి. మన పరిస్థితులు బాగోలేదు, మన కుటుంబ పరిస్థితులు బాగోలేదు, మన ఆర్థిక స్థితిగతులు బాగోలేదు, మన ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు, మనకున్నటువంటి కుటుంబంలో చాలా భయంకరమైనటువంటి సమస్యలు, గొడవలు ఉన్నాయి. అయితే ఈ రాత్రి ఈ వాక్య సందేశం ద్వారా నీకు ఒక హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. అమ్మ, నీ పరిస్థితి ఇది కదా, నీ కుటుంబ పరిస్థితి ఇది కదా, అయితే నువ్వు విసగకుండా నిత్యము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. నువ్వు విసగకుండా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రతి దినము జరిగేటువంటి ఈ ఆరాధనలో, వాక్య సందేశ కూడికలో నువ్వు కూడా కూర్చుని నీ అవసరతను బట్టి, నీ ఎక్కను బట్టి దేవుణ్ణి ప్రతిమలాడు. మనుషులు ఎవరిని బ్రతిమాల అవసరం పడలేదు. ఒకవేళ మన మనుషులు ఎవరిని బ్రతిమాలినా కానీ ఏ విధంగా కూడా మనకి సహాయం కలగదు. ఏ విధంగా మనకి ఏ విధమైనటువంటి ఆ అవసరం మనకి ఎక్కడ కూడా తీర్చబడదు. కేవలం దేవుని మందిరంలో కూర్చుని, దేవుడి మందిరంలో ప్రార్థించడం ద్వారా మాత్రమే ఈ కార్యాన్ని మీరు పొందుకుంటా ఉంటారు. నాకు తెలుసు, ఇక్కడ కూర్చున్న ఊళ్ళో చాలా మందికి సరైనటువంటి పని లేదు, సరైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలిగి చాలా మంది నలిగిపోతా ఉన్నారు, రుణ బాధల చేత నలిగిపోతా ఉన్నారు, ఆరోగ్య బాధల చేత నలిగిపోతా ఉన్నారు. కానీ నా ఆలోచన బతకది, దేవుని ఆలోచన తెలుసా? మీరు దేవుడి మందిరంకి వచ్చి మాటి మాటికి మానక విసరకుండా దేవుని సన్నిధిలో గోచాటం ప్రారంభించండి. ఎందుకు అద్భుతం జరగదో చూద్దాం. కానీ మనం కొంచెం ప్రార్థన చేసేసరికి, ఒక రోజు వచ్చేసరికి విసుగుదల వచ్చేస్తా ఉంది. కానీ విసుగుదల రాకూడదు దేవుడి పిల్లలకి. దేవుడు వాక్యాన్ని వినడానికి, ప్రార్థన రావడానికి, ఆరాధనలో కూర్చోవడానికి విసుగుదల ఎప్పుడు వచ్చిందో అప్పుడే నీ పని ఆగిపోతుంది
చాలాసార్లు దేవుడు మనకి గిఫ్ట్స్ ఇవ్వడానికి వస్తాడంట, చాలాసార్లు బహుమతులు ఇద్దామని వస్తాడంట. చాలాసార్లు మన ప్రార్థన వసతులు దేవుడు మందులో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అనుకుంటాడట, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో ఆ రోజే నీ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వడానికి ఆయన రావడానికి ప్రారంభించి ఆ వస్తూ ఉండగా ఈ లోపు ఏం చేస్తావు తెలుసా, నీకు రోజు ప్రార్థనకి వెళ్ళిపోవాలని చెప్పి సుస్థతలు వచ్చేసి ఆగిపోయి ఇంట్లో కూర్చుంటావు. ఇప్పుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం ఏమైపోయింది తెలుసా, ఆ రోజు నువ్వు ప్రార్థన మానేయడం వల్ల ఆ పని అయిపోయింది. ఆ రోజు విసుగుదల చెంది దేవుడి మందిరానికి రాకపోవడం వల్ల దేవుడు నీకు ఇవ్వాలన్నటువంటి బహుమానాన్ని నీ కాకుండా నీకంటే ఆసక్తి కలిగి ప్రార్థన చేసేవారు వాళ్ళకి ఇచ్చేస్తారు. పిల్లలు చెప్తున్నాడు, యూత్ వాళ్ళు చెప్తున్నాడు, ఎవరు పూర్వం రావట్లేదు, వాళ్ళు రావట్లేదు, ఎవరు రావట్లేదు అనుకోకండి. దేవుడికి ఇక్కడ కూర్చున్న వారు అందరూ కూడా ప్రత్యేకమైన వారు. ఎవరి ప్రార్థన ద్వారా వారికి ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి. మీరు ఎక్కువ ప్రార్థన చేస్తే మీకు ఎక్కువ ఆశీర్వాదాలు కలుగుతాయి. మీరు ఎక్కువ దేవుడిని కడితే మీరు ఎక్కువగా దీవించబడతా ఉంటారు. కనుక భక్తి అనేది నేను చాలాసార్లు చెప్పాను, ఎవరినో చూసి చేసేది కాదు. ఆమేన్. ఇక్కడ ఉన్నటువంటి విధవరాలు తనకు న్యాయము తీర్చాలని ఎన్నిసార్లు ఆ అధికారి దగ్గరికి వెళ్ళదో తెలుసా, వెళ్ళిన ప్రతిసారి కూడా ఎక్కడా విసిగిపోయినట్లుగా కనబడట్లేదు. మనం ఎందుకు విసిగిపోతా ఉన్నాం?